నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు మీరైతే కనుక ఏ రాశి వాళ్ళకి ఎలాంటి యోగం ఉంటుంది ఈ సంవత్సరం అయితే చెప్తూ వస్తున్నారు గురుగారు. ఇప్పుడు వచ్చేసి మనం వివాహ యోగం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ముఖ్యంగా చాలా మందికి ఏంటంటే నేటి యువతకి చాలా మందికి అమ్మాయిల్ని ఇచ్చేటప్పుడు కూడా రకరకాల చూస్తూ ఉన్నారు. దాంతో అబ్బాయిలకు చాలా మందికి వివాహాలు అవ్వట్లేదు అన్న కంప్లైంట్స్ అయితే మనం వింటూ ఉన్నాం. అవును. సో ఈ సంవత్సరంలో వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏ రాశి వారికి అలాగే ఈ వివాహ యోగం ఉందో కూడా తెలియజేస్తూ పరిహారాలు కూడా తెలియజేయండి. తప్పకుండానమ్మా. ఫస్ట్ ఏం చెప్తానంటే ఏ రాశి వారికి ఏ నెలలో వివాహ యోగం ఎక్కువ ఉందో చెప్తాను ఫస్ట్. తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను నేను. ఎందుకంటే ప్రేక్షకులకి ఫస్ట్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కాని అబ్బాయిలు లక్షల మంది ఉన్నారు. అవును కదా. వాళ్ళందరికీ పాపం ఈ సంవత్సరం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకో పెద్ద సమస్య ఉంది. గోదావరి జిల్లాలో అయితే పుష్కరాలు రాబోతున్నాయి. ఎప్పుడు గురుగారు? వచ్చే సంవత్సరం పుష్కరాలు గోదావరి పుష్కరాలు. ఈ ఇయరే చేసేయాలి కాబట్టి వాళ్ళు ఏంటంటే పుష్కరాల సంవత్సరంలో పెళ్లి చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి చాలా కంగారు పడుతున్నారు పెళ్లిళ్ళ కోసం. మళ్ళీ ఆగిపోవాల్సి వస్తుంది 6 నెలల పాటు సంవత్సరం పాటు అని. కాబట్టి ఇప్పుడు ఏ రాశి వారికి ఎప్పుడు వివాహం జరుగుతుందో తెలుసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అయితే మేష రాశి వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఎక్కువగా కనపడుతుంది. అయితే ఏలినాటి శని ఉంది కదండి, అంటే కనుక ఏలినాటి శని అసలు వివాహాన్ని కలగజేస్తున్నాడు. ఈ సంవత్సరం స్థిరత్వాన్ని జీవిత స్థిరత్వాన్ని కలగజేసేవాడు శనే. ఇప్పటిదాకా నలిగిపోయే వాళ్ళకి వివాహాలు అవ్వని వాళ్ళకి ఈ సంవత్సరం అయితే కనుక రాబోయే మే తర్వాత వివాహాలు కుదిరిపోబోతున్నాయి. శ్రావణ మాసంలో సంబంధాలు కుదరబోతున్నాయి. దగ్గర కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, లాస్ట్లో చెప్తాను అండి మీకు. శ్రావణ మాసంలో వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఈ మేషరాశి వారికి కనబడుతుంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు గట్టిగా చేసేయండి. చాలా తొందరగా ప్రయత్నం చేయండి. కుదురుతాయి, మంచి సంబంధాలు అయితే కుదురుతాయి. గతంలో ఆగిపోయిన సంబంధాలు ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ కదులుతాయి. చూపులకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి సమాధానం చెప్పిన వాళ్ళందరూ కూడా మేషరాశి వారికి మీరు ఒక్కసారి కొంచెం కదిలిస్తే మళ్ళీ అందరికి వెళ్తుంది. మధ్యలో ఉంటారు కదా మధ్యవర్తులు, బ్రోకర్లు ఎవరో ఒకళ్ళు జాగ్రత్తగా గమనించడం ఏదో చేసుకుంటే బాగుంటుంది మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక శ్రావణ మాసం దగ్గర నుంచి అక్టోబర్ లోపు వీళ్ళకి బ్రహ్మాండమైన యోగాలు కనపడుతున్నాయి. వివాహం అయిపోవడమే కాదు, చాలా మంచి సంబంధాలు వస్తాయి, రిలేషన్షిప్లు బాగుంటాయి, అన్యోన్యత బాగుంటుంది, ప్రేమ వివాహాలు కూడా జరుగుతాయి. ప్రేమించిన వ్యక్తులతో వివాహాల కోసం ఎప్పటి నుంచో 2-3 ఏళ్ల నుంచి పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదురు చూస్తుండే వాళ్ళందరికీ కూడా వృషభ రాశి వారికి ప్రేమ వివాహ యోగాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు అంటే కనుక అక్టోబర్ లోపు, శ్రావణ మాసం దగ్గర నుంచి అక్టోబర్ లోపు ఆశ్వీజ మాసం లోపు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరం వివాహ యోగాలు అతిగా కనపడుతున్నాయి. ఈ పాటికి ఆల్రెడీ సంబంధాలు చాలా మంది కుదురుండాలి. కుదరని వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అదృష్టవంతులు. ఎందుకంటే ఇప్పటిదాకా కుదరపోవడం మీ అదృష్టం. ఇప్పటిదాకా కుదురుంటే సరైన రాకపోదును. కానీ ఇప్పుడు కుదిరే సంబంధాలన్నీ గురుబలం బాగున్న కారణం చేత, ఎందుకంటే మిథునంలోనే గురుడు కాబట్టి బలం బాగా పెరుగుతుంది. వివాహానికి గురుబలం చాలా ముఖ్యం. కాబట్టి వీళ్ళకి బ్రహ్మాండమైన సంబంధాలు వస్తాయి. తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అందమైన వ్యక్తులు, ఇష్టపడేటటువంటి వ్యక్తులు, బాగా లైఫ్ పార్ట్నర్స్, అండర్స్టాండింగ్తో ఉండేటటువంటి లైఫ్ పార్ట్నర్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. వీళ్ళకు కూడా మే నుంచి ఆగస్టు లోపు సంబంధాలు కుదిరే అవకాశాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ ఆగస్టు దాటితే మళ్ళీ ఫిబ్రవరి దాకా వీళ్ళకి అవకాశాలు కాబట్టి ఏది ఏమైనా కూడా ప్రయత్నం చేసినట్లయితే మిథున రాశి వారు చక్కని యోగం ఉంది. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఆగస్టు తర్వాత ఉంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 2 మాసాల్లో ఉంది. మళ్ళీ మాఘమాసం మళ్ళీ బ్రహ్మాండమైన అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వీళ్ళకు కూడా ఏంటంటే ఇష్టమైన సంబంధాలు, పెద్దలు కుదుర్చిన వివాహాలు, ప్రేమ వివాహాలు, లేదా ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులైనా సరే, లేదా ఇంట్లో ఎవరితోనైనా సరే కుటుంబాల్లో రిలేషన్లు ఉన్నా కూడా అలాంటి వాళ్ళతో వివాహాలు కానీ బ్రహ్మాండమైన అవకాశాలు వీళ్ళకి రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎదురు చూసి వివాహం చేసుకోవచ్చు. బ్రహ్మాండమైన సంబంధాలు కుదురుతున్నాయి వీళ్ళకి, ఈ నెలలో అవుతాయి వీళ్ళకి. ఇక సింహరాశి వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ప్రధానంగా గురుడు మళ్ళీ కర్కాటకం నుంచి సింహంలోకి ఇప్పుడు మారుతాడంటే కనుక డిసెంబర్ దాటికి మారుతున్నాడు. వీళ్ళకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా అవకాశం ఉంటే కనుక ఈ పాటికి కుదిరిపోయి ఉండాలి. లేదంటే కనుక జూన్ నెలలో కుదిరే అవకాశం కనపడుతుంది. జూన్ దాటిందంటే మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మధ్యలో నలుగుతాయి తప్ప సంబంధాలు ఎదురు వెళ్ళవు. ఈ రకంగా కొంచెం ఆటుపోట్ల ఇబ్బందులు సింహరాశి వారికి కనపడుతూ ఉన్నాయి. ఇక కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే కనుక వివాహ యోగం బాగా ఎక్కువగా కనపడుతుంది. వీళ్ళకి మంచి సంబంధాలు కుదరడం కానీ, ప్రేమ వివాహాలు జరగడం కానీ, విదేశీ సంబంధాలు రావడం కానీ, అందమైన వ్యక్తులతోటి కుటుంబపరమైనటువంటి సంబంధాలతోటి కానీ వివాహాలు జరగడాలు కానీ ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఆల్రెడీ గతంలో కుదుర్చుకున్న సంబంధాలు ఏమైనా నలుగుతున్నా ఎదురుగా వెళతాయి. ఈ సంవత్సరం వీళ్ళకి మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో వీళ్ళకి వివాహ యోగాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. మళ్ళీ మార్చిలో బాగా కనపడుతూ ఉన్నాయి. ఉగాది సమయంలో కూడా వీళ్ళకి వివాహ యోగాలు ఉన్నాయి కన్యారాశి వారికి. కాబట్టి కన్యారాశి వారికి వివాహ సంవత్సరం అని చెప్పచ్చు. ఈ సంవత్సరం వివాహ యోగ సంవత్సరం. కన్యారాశి వారికి, ఇక తులారాశి వారికి కూడా అంతే. వివాహ యోగ సంవత్సరం ఈ సంవత్సరం. ఎప్పటి నుంచో వివాహాలు అవ్వని వాళ్ళకి తులారాశి వారికి
సంబంధాలు చెడిపోతున్న వాళ్ళకి, లేదా ప్రేమించిన వాళ్ళతో ఇంట్లో ఒప్పుకోక అవును పెళ్ళిళ్ళు అవ్వక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి, ప్రేమించుకుని ఒక అండర్స్టాండింగ్ లేని వాళ్ళకి, ఇలా ఇబ్బందులు పడే వాళ్ళకి, లేదా కొంతమందికి ఎలా ఉంటుందంటే ప్రేమించిన వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళకి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు వీసాల కోసం. అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం తులారాశి వారికి అలాంటి సంబంధ బాంధవ్యాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఒక్కొక్కసారి రెండో పెళ్ళిళ్ళు మూడో పెళ్ళిళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి అవుతుండవు. అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం తులారాశిలో పుట్టిన వాళ్ళకి చక్కని యోగాలు ఎప్పుడైతే కనపడుతున్నాయి, బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. వీళ్ళకి కూడా మేలో కుదురుతుంది, అక్టోబర్లో అవకాశం ఉంది, జనవరిలో అవకాశం ఉంది. మే అక్టోబర్ జనవరి వేళకి చక్కని యోగ కాలం కాబట్టి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే వివాహ యోగం బ్రహ్మాండంగా కనపడుతుంది వీళ్ళకి కూడా. వృశ్చిక రాశి వారికి ఏంటంటే కనుక ప్రధానంగాను ఈ ఎవరైతే ఇప్పటిదాకా ఈ పెద్దలు కుదుర్చిన వివాహం విషయంలో కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు, కరెక్ట్ అయిన పార్ట్నర్ ఎంచుకున్నామా లేదా, మనం చేసుకునేది కరెక్టా కాదా అని ఆగిపోయి కొంచెం ఒడిదుడుకులు తొట్టుపాటుతాను ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా క్లారిటీ రావడం. అలాగే కట్నాల దగ్గర, వ్యవహారాల దగ్గర, కొన్ని రకాల వాటి దగ్గర కొంచెం నలుగుతుంటాయి. అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి చక్కని బ్రహ్మాండంగా ఒక మలుపు తిరిగే సంవత్సరంగా కనపడుతుంది. అంతేకాదు ప్రేమ వివాహాలు కానీ పెద్దలు కుదిర్చిన వివాహాలు కానీ ఈ సంవత్సరం బాగా జరుగుతాయి. వీళ్ళకు కూడా డిసెంబర్ అక్టోబర్ జనవరి ఈ 3 మాసాలు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి అలాంటి ప్రయత్నం చేయొచ్చు. జ్యేష్ఠ మాసం వచ్చింది ఈ సంవత్సరం, దానివల్ల కానీ లేకపోతే కనుక ఈ జ్యేష్ఠ మాసంలో కూడా వివాహ యోగాలు వీళ్ళకి బాగా ఉన్నాయి. కానీ కొంచెం టైం దగ్గర పడిపోయింది కాబట్టి కొంచెం నలుగుతుంటాయి కాబట్టి టైం పడుతుంది వీళ్ళకి. ఏదేమైనా సరే అక్టోబర్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నం గట్టిగా చేయొచ్చు వృశ్చిక రాశి వారు. ఇంకా ధనుసు రాశి వారు చూసుకున్నట్లయితే కనుక బ్రహ్మాండమైనటువంటి కాలం వీళ్ళకి. పెళ్ళిళ్ళ యోగం ఉండే మరొక రాశి ధనుసు రాశి ఈ సంవత్సరం. ఎందుకంటే వీళ్ళకి ఇప్పటిదాకా ఏంటంటే చదువుకునో ఉద్యోగాలు రాకో ఏదో రకరకాల కారణాల చేత ఇప్పటిదాకా దాటేసి ఇబ్బంది పడిన వాళ్ళందరికీ సంవత్సరం యోగాలు రాబోతున్నాయని చెప్పొచ్చు అలాంటి వాళ్ళకి. అంతేకాదు జనరల్గా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆగిపోయిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఏదైనా జాతకంలో గ్రహ దోషాలు ఉన్నా రకరకాల ప్రాబ్లమ్స్తో వివాహ ఇబ్బందులు తలెత్తిన అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం గ్రహ యోగాలు కూడా మారబోతున్నాయి కాబట్టి కుజుడు కూడా బలం పెరుగుతాడు కాబట్టి వీళ్ళకి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం వివాహం ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి, వివాహ గండాలు పోతున్నాయి వీళ్ళకి, ఇంకా వివాహాలు జరిగిపోతాయని చెప్పచ్చు. ఇంకా కళ్యాణం వచ్చింది అంటారు చూసారా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా కదా వీళ్ళకి కళ్యాణం వచ్చేసింది ఈ సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీద ఎలాగైతేనే కాంప్రమైజ్ అయిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి కూడా వివాహ యోగం బ్రహ్మాండంగా కనపడుతుంది. ఇక మకర రాశి వారికి ఏ నెలలో అవకాశం ఉందయ్యా అంటే మకర రాశి వారికి కొంచెం నలుగుతాయి ఈ సంవత్సరం వివాహాలు. బాగా నలిగి ఎట్టకేలంగా మొత్తం మీద ఎలాగైతేనే డిసెంబర్ అక్టోబర్ జనవరిలో అవకాశాలు బాగా కనపడుతున్నాయి. మాఘమాసం అయితే పెళ్లి మాసం అని చెప్పచ్చు వీళ్ళకి. మాఘమాసం ఎప్పుడు వస్తుందని ఎదురు చూడొచ్చు. మొత్తం మీద ఎలాగైతే ఆశ్వీజ మాఘ మాసాల్లో బాగా అవకాశాలు ఉన్నాయి. ఆశ్వీజ మాసం తప్పితే మాఘమాసంలో పెళ్లి అయిపోతుంది మకర రాశి వారికి. కాబట్టి బెంగటేసుకోకండి, కొంచెం లేట్ అయినా కంగారు పడకండి, మంచి సంబంధాలే మీకు వస్తాయి. కుంభరాశి వారికి ఏలాంటి శని ప్రభావం ఉన్నా కూడా భయపడక్కర్లేదు, చివరికి వచ్చాడు మీకు పెళ్లి చేసి వెళ్తాడు కాబట్టి మీకు మంచి సంబంధాలు రాబోతున్నాయి, వివాహం జరగబోతోంది. మీకు కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో బాగా దగ్గరికి వచ్చేసింది. ఏదైనా శ్రావణ మాసానికి మీకు అయిపోవడమైనా అవుతుంది, కుదురుపోవడమైనా అవుతుంది. కాబట్టి చక్కని సంబంధాలు మీకు కూడా కుదురుతాయి, మంచి సంబంధాలు వస్తాయి, ఏం బెంగెట్టుకోకలేదు, దగ్గరికి వచ్చింది. మేన రాశి వారికి ఏళ్ళడిసిన ప్రభావం జన్మలో కనపడుతున్నాడు. ఎక్కువ సంబంధాలు నలుగుతాయి వీళ్ళకి, సంబంధాలు వచ్చిపోవడాలు, నలగడాలు, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడాలు, కొంత నిశ్చితార్థం దాకా కూడా వీళ్ళు ఆగిపోతుండడాలు, పెళ్ళిళ్ళ దాకా వచ్చి దెబ్బలు తింటూ ఉండాలి, కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి అసలు కంగారు పడకండి, ఎందుకంటే బాగా ఆచితూచి జాగ్రత్త పడితే తప్ప వివాహాలు ఎదరికి వెళ్ళవు. మీకు ఏదో కారణంగా ఆటంకాలు, విఘ్నాలు, కంగారు పడి పెళ్లి చేసుకున్నారా దిక్కుమాల సంబంధాలు వచ్చి జీవితాంతం బాధపడతారు. కాబట్టి పెళ్ళి అవ్వడం ముఖ్యం కాదు, పెళ్లి మూడాల ముచ్చట కాదు, పెళ్లి బంధం నిలబడాలంటే కొంచెం కంగారు పడకుండా జాగ్రత్తగా జాతకాలు చూసుకుని అన్ని పరిశీలన చేసుకున్నట్లయితే మీకు సంబంధాలు కుదురుతాయి. ఏదేమైనా ఈ సంవత్సరం మీకు శ్రావణ మాసం దాటిపోయి ఆశ్వీజ మాసం, ఆశ్వీజం, భాద్రపదం, ఆశ్వీజం, తర్వాత ఏంటంటే మార్గశిరం, పుష్యం, మాఘం. మార్గశిర మాసంలో బాగా అవకాశాలు ఉన్నాయి మళ్ళీ, అంటే నవంబర్ డిసెంబర్లో బాగా అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ దాటిపోయిన తర్వాత చూసుకోండి, ఇంకా అక్టోబర్ నుంచి చూసుకున్నట్లయితే అక్టోబర్ టు ఫిబ్రవరి వివాహ యోగాలు బాగా ఉన్నాయని చెప్పొచ్చు మీన రాశి వారికి. కాబట్టి అసలు కంగారు పడకూడదు మీన రాశి వారు పెళ్లికి ఈ సంవత్సరం, ఎందుకంటే కంగారు నిర్ణయాల వల్ల దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంది. ఏలినాటి జన్మలోనే పడ్డాడు, వాళ్ళకి ఎక్కువ ఏడిపిస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి ఎక్కువ సంబంధాలు నలుగుతాయి వీళ్ళకి. కాబట్టి అలా వ్యవహారాలు చేసుకోండి. అక్టోబర్ తర్వాత బాగుంటుంది అంటారు. ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు జరుగుతాయి అనేది. ఇప్పుడు అసలు విషయం చెప్పుకుందాం. ఏంటి అసలు వివాహాలు జరగకపోవడానికి కారణం ఏంటి ప్రస్తుతం జాతకరీత్యా? జాతకాల గురించి మాట్లాడుకుందాం, జనరల్ విషయాలు తర్వాత విషయాలు. ఎప్పుడైనా సరే మన జీవితంలో వయసు వచ్చిన, వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న,
సంబంధాలు నలుగుతున్నా, కుదరక సంబంధాలు చెడిపోతూ ఉన్నా, లేదా కావలసిన సంబంధాలు రాకపోయినా, కొంతమందికి ఏంటంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు కావాలి, కొంతమంది వ్యాపారాలు చేసేవాళ్ళు కావాలి, కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్ళు కావాలనుకుంటారు, కొంతమంది ఈ రకమైనటువంటి కలర్ ఉన్న వాళ్ళు కావాలనుకుంటారు. ఇలాగేంటంటే అలాంటి వ్యక్తులు రాక సంబంధాలు కాంప్రమైజ్ అయిపోయి పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడుతున్నారు చాలామంది ఉన్నారు. అయితే ఎవరెవరు ఎంత ప్రయత్నం చేసినా సంబంధాలు కుదరకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి జాతకంలో. ఏమిటా కారణం? మీరు 2-3 సంబంధాలు చూశారు, చెడిపోతున్నాయి తప్ప కుదరటం లేదు, మీకు అర్థమైపోవాలి ఈ పాటికి, ఓహో ఏదో దోషం ఉంది జాతకంలో, అందువల్ల కుదరటం లేదని. ఎలాంటి జాతక దోషాలు ఉంటే ఇలా జరుగుతుంటాయి ముఖ్యంగా అంటే కనుక, ఎప్పుడైనా సరే జాతకంలో ఫస్ట్ కారణం కుజుడు. కుజుడు మాంగళ్య కారకుడు, మంగళకారకుడు అంటే దాని పేరే మంగళుడు, అర్థమైందా? మాంగళ్య బలాన్ని ఇచ్చేటటువంటి వాడు కుజుడు. కాబట్టి ఎప్పుడైనా జాతకంలో లగ్నంలో కుజుడు ఉన్నా, ద్వితీయ, చతుర్థ, సప్తమ, అష్టమ వ్యయస్థానాల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే కనుక మీ జాతకంలో మీకు కుజుదోషం ఉంటుంది, లేదా కుజుడు ఎఫెక్ట్గానే ఉంటాడు. ఓకే, కొంతమందికి 30 ఇదివరకు 30 అంటే చాలా ఎక్కువ అనేవాళ్ళు, ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినా కూడా చాలా మందికి పెళ్లిళ్ళు. అదే కారణం, అవి చూసుకోకపోవడం. అంటే కుజ దోషం ఉన్నట్లే, అది వర్తించకపోవడం కొన్ని నక్షత్రాలు బట్టి ఉంటుంది. కొన్ని రాశులకి, కొన్ని నక్షత్రాలకి, కొన్ని లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి కుజదోషం వర్తించదు అని. అలాగే కొన్ని రాశి మైత్రి కాంబినేషన్, కుజుడు కనుక కొన్ని మంచి శుభగ్రహాలతో కనుక కలిసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ కుజదోషం వర్తించదు, ఫెయిల్ అవుతుంది. అది ఎప్పుడు జాతకం చూసి చెప్తాం మేము, జాతకంలో లగ్నాన్ని బట్టి, జాతక టైం, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కుజుడు ఎక్కడ ఉన్నాడు చూసి చెప్తుంటాం. ఆ వర్తించట్లేదు అనుకోండి, కుజదోషం ఉన్న అబ్బాయిని చేసుకోవచ్చు, కుజదోషం లేని అబ్బాయిని చేసుకోవచ్చు. కానీ వర్తించిన కుజదోషమే తలకాయ నొప్పి, పెళ్లి అవనవదు, అది మంచి సంబంధాలు రానివ్వదు, వచ్చినా చెడిపోతూ ఉంటాయి, నలిగిపోతూ ఉంటారు, ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. ఇలా చాలా రకాల సమస్యలు కుజుడు ఎఫెక్ట్గా ఉండడం వల్ల ఎక్కువ కనపడుతూ ఉంటాయి. లేదు కుజుడు బాగానే ఉన్నాడు అయినా అవటం లేదు, రెండో కారణం కాలసర్పదోషం. రాహుకేతులమయంగా గ్రహాలన్నీ పడడం వల్ల కాలసర్పదోషం ఏర్పడుతుంది. ఈ కాలసర్పదోషంలో కూడా 12 రకాల కాలసర్పదోషాలు ఉన్నాయి. వాసుకి దోషం అని ఇంకోటి అన్ని రకరకాలు ఉన్నాయి. ఏ దోషం వల్ల ఒక్కొక్క దోషం వల్ల ఒక్కొక్క రకంగా ఇబ్బంది పెడుతుంటుంది. అది వివాహం విషయంలో కొంతమందిని, సంతానం విషయంలో కొంతమందిని, ఆరోగ్యం విషయంలో కొంతమందిని ఇబ్బంది పెడుతుంటుంది, ఇలా కొన్ని రకాలుగా. కాబట్టి అది ఏ కాలసర్పదోషం ఉందో మనకి జాతకం చూస్తే తెలుస్తుంది. లేదా అది కూడా బాగానే ఉంది, కాలసర్పదోషం లేదు, కుజదోషం లేదు, అయినా కూడా వీళ్ళు పెళ్లిలో అవ్వటం లేదు. కారణం ఏంటండి అంటే కనుక ఇవి రెండు లేకపోతే పితృశాపాలు కానీ సర్పశాపాలు కానీ ఉంటాయి వీళ్ళకి. అంటే రవి అనేటటువంటి వాడు, రాహు అనేవాడు, కేతు అనేటటువంటి వాడు ఉన్న గ్రహాలు బట్టి వాడు పాపగ్రహాలతో ఉన్న, పాపగ్రహ వీక్షణ ఉన్న వాళ్ళకి పితృశాపాలు, సర్పశాపాలు ఆపాదించబడుతూ ఉంటాయి. ఆ దోషాలున్నా, ఆ శాపాలు ఉన్నా కూడా వీళ్ళకి ప్రధానంగా ఏడిపించేది పెళ్లి విషయంలో, రెండోది సంతానం విషయంలో. ఇన్ని రకాల అంశాలు చూడాలి, వివాహం కుదరట్లేదు, వివాహం కుదరమని అదే చెప్తున్నాను. పెళ్ళి అయ్యిందంటే అది మయా అనుకోవాలి, ఎన్నో యోగాలు ఉంటేనే పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ పెళ్ళిళ్ళు కూడా అంటే ఎవరు పడితే వాడు పెళ్ళిళ్ళు అయిపోవడం కాదండి. పెళ్ళి అవ్వడం అంటేను సక్రమంగా దోషాలు లేని వ్యక్తితోటి, మంచి మైత్రితోటి, జాతక మైత్రితోటి వివాహం అవడమే యోగం అంటారు. దాన్ని వివాహ యోగం అన్నారు. అంతేగాని కనపడిన వాడిని అలా పెళ్లి చేసుకుని 4 రోజులు కాపురం చేసి మళ్ళీ కొత్త పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వివాహం అనరు దాన్ని. ఇలాగా పెళ్ళి అనే బంధం శాశ్వతంగా నిలబడాలి. వచ్చే వ్యక్తితో లైఫ్ లాంగ్ మంచి అండర్స్టాండింగ్ ఉండాలి, మైత్రి కావాలి అంటే ఈ దోషాలు ఫస్ట్ జాతకాల్లో ఉండకూడదు. ఈ దోషాలు ఉన్నాయంటే అయితే పెళ్ళైనావనివ్వవు, లేదా ఆలస్యం చేసేస్తాయి, లేదా మంచి సంబంధాలు రానివ్వవు, వ్యసన పరున్నో లేకపోతే దిక్కుమాల వాళ్ళను, శాడిస్టుల్ని, ఏడిపించే వాళ్ళని, లేదా నపుంసకులని, సంతాన సాఫల్యత లేని వాళ్ళని, అయితే మగవాడిదేరేమో వీర్య స్థలమైన బలం లేకపోవడం, లేదా ఆడవాళ్ళ దగ్గర గర్భ సంబంధించిన దోషాలు రావడం, ఇవన్నీ కారణాలు ఈ శాపాల వల్ల ఉంటుంటాయి. కాబట్టి అవి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. దానికి కుజదోషం ఉందనుకోండి, దాని పరిహారం కానీ, కాలసర్పదోషం ఉంటే దానికి పరిహారం కానీ, పితృశాపాలకి, సర్పశాపాలకి పరిహారాలు కానీ, ఇంకొకటి ఉంటాయి, కళత్ర దోషం అని ఉంటుంటుంది. శుక్రుడు కళత్రానికి అధిపతి. శుక్రుడు సరిగ్గా లేకపోయినా, నీచ స్థానాల్లో ఉన్నా, లేకపోతే సరైన జాతక బలం లేకపోయినా, శుక్రుడైనా పాపగ్రహాలతో ఉన్న, వీక్షణ ఉన్న లగ్నాన్ని బట్టి ఇలాంటి దశలో నడుస్తున్నా కూడా ఆ కళత్రం రాకపోవడం, లేదా కళత్ర విహీనం అవ్వడం, అంటే భర్త చనిపోవడాలు లాంటివి, రెండో పెళ్ళిళ్ళు జరగడం లాంటివి, వైదవ్య యోగాలు లాంటివి, ఇవన్నీ దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూసి పెళ్లి చేసుకోవాలి. ఎందుకన్నారంటే కంగారుగా పెళ్ళిళ్ళు చేసుకున్నాం అనుకోండి, అది ఎంతో కాలం నిలబడుతుంది. అంటే మీలో ఎవరికైనా పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, ఇబ్బంది పడుతున్నారంటే ఇవి కారణాలు. ఈ దోషంలో ఏదో దోషం ఉంటుంది, కావాలంటే చూసుకోండి. మీకు పెళ్లి లేట్ అవుతోంది, ప్రేమించిన వాళ్ళతో పెళ్ళి అవ్వటం లేదు, ఇంట్లో ఒప్పుకోవటం లేదు, సంబంధాలు నలిగిపోతున్నాయి, ఇంట్లో పెద్దలు కుదిర్చినా కుదరటం లేదు,
అనేక కారణాలు తప్పిపోతున్నాయి, లేకపోతే ఎవడో ఒకరు బ్యాడ్గా మీ గురించి చెప్తున్నాడు, చెడగొడుతున్న సంబంధాలు అవును. ఏం జరగనివ్వండి. వీటన్నిటికీ మీ జాతకం చూసుకుంటే ఇది ఏదో దోషం ఉంటుంది, ఖచ్చితంగా చెప్పచ్చు. గురుగారు, ఇన్ కేసు ఇప్పుడు మీరు చెప్తుంది వివాహం గురించి, ఇన్ కేసు డైవర్స్ అయిపోయి ఇప్పుడు సెకండ్ మ్యారేజ్కి ట్రై చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు. పెళ్ళైన కొన్నాళ్ళకి అసలు సంవత్సరం కూడా అవ్వకుండానే విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ పేరెంట్స్ కి ముందు చాలా బాధ కదా గురుగారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ దోష పరిహారాలు చేసుకున్నా నెక్స్ట్ అయినా మంచిగా అవుతుంది. ఖచ్చితంగా అదే అన్నాను. ఎప్పుడైతే మీ మ్యారేజ్ లైఫ్ ఫెయిల్ అయిందో మీకు ఇంక అందులో డౌట్ అనేది లేదు. ఇంకా జాతకంలో దోషం ఉన్న కారణం చేత మీరు మ్యారేజ్ లైఫ్ ఫెయిల్ అయింది, ఖచ్చితంగా మనం చూపించవచ్చు. అనుమానం వేరు ఇందులో. ఎవరన్నా సరే ఫెయిల్ అయిన వాళ్ళు జాతకం పట్టమనండి, ఆ దోషాలు నేను తీసి చూపిస్తాను. నేను దోషం లేకుండా మాత్రం ఫెయిల్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో. ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుంది అది. కాబట్టి అప్పుడు మనం దానికి సరైన పరిహారం చేసుకుని ఇంకా ఇంకా ఉన్నాయి కొన్ని బాగా దోషాలు ఉండి బాగా సమస్యలు ఉన్నాయనుకోండి, ఈ కదలి కుంభ వివాహాలని, అర్క వివాహాలని, కుంభ వివాహం ఎన్నో ఉన్నాయి. అంటే ఈజీ సొల్యూషన్స్ ఉన్నాయి. పెళ్లి కాని క్రితం కనుక జాతకం చూసి దోషాన్ని కనిపెట్టగలిగితే చాలా మంచి సులువైన పరిహారాలు ఉన్నాయి. చక్కగా కళ్యాణ గణపతి హోమాలు, కన్యా పాశుపతాలు, వర పాశుపతాలు, కళత్ర దోష పరిహార శాంతులు, కదలి వివాహాలు, కుంభ వివాహాలు, ఇలాగా అనేక రకాల కొన్ని అంటే వాళ్ళ జాతకాలను బట్టి వాళ్ళకు నడుస్తులను బట్టి బ్రహ్మాండమైన పరిహారాలు ఉన్నాయి సులువుగా. చాలా ఒక వారం రోజులు పరిహారం చేస్తే చాలు. బ్రాహ్మణులు పెట్టి మా ఉందాం అనుకోండి, మా పేటల్లో బ్రాహ్మణులతోటి ఎక్కువ మేము చేయించేటటువంటిది ఈ వివాహాలకి, ఉద్యోగాలకి, సంతానాలకి, వీటికే కొన్ని వేల కార్యక్రమాలు చేయించేసాను నేను. ఇప్పటిదాకా పెళ్ళి అవ్వనవాడు అవడం లేదు మన దగ్గర. అంటే పట్టుకోవడం అది ఫస్ట్ దోషం ఏదో పట్టుకున్నాం అనుకోండి, పరిహారం సులువే. అవును. దానికి అసలు జపాలు హోమాలు చేయించేసి అప్పుడు ప్రయత్నం చేస్తే సంవత్సరాల తరబడి కుదరను కూడా నెలలో వారాల్లో కుదిరిపోయిన ఎన్నో ఉన్నాయి తెలుసా మీకు. అంత ఈజీగా కుదిరిపోవడమే కాదు, కరెక్ట్గా వీళ్ళకి ఎలాంటి వాడైతే సూట్ అవుతాడో అలాంటి వ్యక్తే పార్ట్నర్గా వస్తారు. పార్ట్నర్ అంటే ఏంటి? ఇద్దరు మైండ్ సెట్ కలవాలి, ఆలోచనలు కలవాలి, అన్నీ కలవాలి. దాంతోపాటు నాడీలు కలవాలి, అన్నీ కలవాలి. అలాంటి జాతకులు వస్తారు, అలా వివాహం చేసుకోవచ్చు. అదే చెప్తున్నాను, సమస్యని కనిపెడితే సమస్యకి మాత్రలు ఉన్నాయి. సమస్య కనిపెట్టకపోవడం పెద్ద సమస్య. మీరు ఏంటంటే అవ్వటం లేదని ప్రయత్నం చేయడం కాదు. చాలామంది ఏం చేస్తారు, గుడ్డిగా మొక్కుబడులు, దీక్షలు, వ్రతాలు, నోములు, పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అవి చెయ్యొద్దని నేను చెప్పడం లేదు, కానీ దేనికి ఏదో ముందు కరెక్ట్గా అంతే కదా. మీ దగ్గర మాత్రలు ఉన్నాయి, మీకు తలకాయ నొప్పి వచ్చింది అనుకోండి, ఇంట్లో బీపీ మాత్రలు ఉన్నాయి, షుగర్ మాత్రలు ఉన్నాయి, ఆ మాత్రలు ఉన్నాయి, అవన్నీ చేసుకుంటారా? ఏ జబ్బుకి ఏ మాత్ర వేసుకుంటే ఆ జబ్బు అనేది తగ్గుతుంది. మానేసి పనికిమాల మాత్రలని మింగితే ఏమవుతుంది? ఉన్న ఆర్గాన్స్ కూడా పోతాయి. అలాగేంటంటే మీరు ఏది పడితే అది, ఎవడు పడితే ఏది చెప్తే వినకుండా అసలు జాతకం చూపించుకుని ఏ దోషం ఉందో కరెక్ట్గా కనిపెడితే నలిగిపోకుండా మీరు తొందరగా పెళ్ళిళ్ళు చేసి బయటపడతారు, స్ట్రెస్ లేకుండా, ఈజీగా, తక్కువ సమయంలో. కాబట్టి జాతకం చూపించుకున్నట్లయితే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. లేదండి ఒకవేళ మేము ఈ పరిహారాలు, పెద్ద పెద్ద పరిహారాలు, పూజలు, యాగాలు, హోమాలు చేయలేము అన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ఉన్నాయి. ఏంటి ఆ రెమెడీస్ అంటే కనుక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పెళ్ళిళ్ళకి చాలా పెట్టిన పేరు. స్కందుడు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేసుకున్న, మంగళవారం నియమాలు పాటించిన, దాంతోపాటుగా రుక్మిణి కళ్యాణాన్ని ఇంట్లో పారాయణ చేసుకున్న, లేకపోతే కనుక శివపార్వతుల కళ్యాణాన్ని ఇంట్లో చదువుతున్న పారాయణ చేసుకున్న, ఇలాంటివన్నీ కూడా సింపుల్ రెమెడీస్ అనమాట. అంటే ఇవన్నీ కూడా యాక్యురేట్ అని చెప్పటం లేదు. మీకు ఏంటంటే అసలు ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాహ్మణులతో చేయించే జపతర్పణ హోమాలు బాగా పనిచేస్తాయి, ఇమీడియట్లీ రిజల్ట్ ఇస్తాయి అవి. ఎవరైతే మా దగ్గర అది కూడా చేసుకోలేమని, అంత డబ్బు ఖర్చు పెట్టలేము, అంతే వాడికి ఏం లక్షలు కోట్లు ఏం ఖర్చు బ్రాహ్మణులకి ఎంత అయితే అంత అవుతుంటాయి, మాలాంటి వాళ్ళ దగ్గర అయితే. బయట ఎవరో తెలియదు కానీ నాకు సింపుల్గానే అవుతాయి. వాడికి పెద్ద సామాన్యులు కూడా ఖచ్చితంగా చేసుకోగలరు, ఆ రెమెడీస్ చేసుకోవచ్చు. లేదా ఇది ఇంట్లో చేసుకునే పరిహారాలు అయితే కనుక ఇలాగ రుక్మిణి కళ్యాణం పారాయణ చేయడం కానీ, లేకపోతే కనుక ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం, మంగళవారం నియమాలు చేయడం, అలాంటివి చేసుకున్నా, ఇలాంటివి చిన్న చిన్న రెమెడీస్ చేసుకున్నా కూడా చాలామందికి పెళ్ళిళ్ళు అవుతాయి. అయితే ప్రధానంగా నా ఉద్దేశం ఏంటంటే కనుక, ప్రస్తుత కాలంలో పెళ్లి విషయంలో చాలామంది కంగారు పడిపోతున్నారు. ముఖ్యంగా ప్రేమ పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి జాతకాలు చూపించుకోకుండా పెళ్లి చేసేసుకుంటున్నారు, ఏది నిలబట్టలేదు. నా దగ్గరికి ఎన్ని కేసులు వస్తాయంటే, ఈ విడాకుల కేసులు రకరకాలు. మీరు నాకు ప్రశ్న అడిగారు, విడాకులు అయిన వాళ్ళకి ఏంటి పరిస్థితి అని. విడాకులు అయిన వాళ్ళ జాతకాలు చూస్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. అయితే రెండో పెళ్లి చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో పెళ్లి చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా, ఎందుకంటే చాలా కేసుల్లో రెండో పెళ్లి అయిన వాళ్ళకి మూడో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అర్థమైందా మీకు? ఎందుకంటే వాళ్ళ జాతకంలో దోషం పోవటం లేదు, అది ఎన్ని పెళ్లి చేసుకుని నిలబడట్లేదు, అది అర్థమైందా? అంచేత కంపల్సరీగా మీకు తేడా వచ్చింది, ఫెయిల్ అయింది అంటే కంపల్సరీగా జాతక పరిశీలన చేయించుకుని ఎదురుకి వెళ్ళాలి. అప్పుడు మీకు నిలబడతాయి, మంచి వాళ్ళు వస్తారు లైఫ్ పార్ట్నర్స్. కాబట్టి అలా చేసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం
బ్రహ్మాండంగా వివాహ యోగాలు కలుగుతాయి. చక్కగా వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు, మీరు వివాహ యోగం ఉన్న రాసుల గురించే కాకుండా వాళ్ళకి తగ్గ పరిహారాలు అంటే ఏవి అంశాలు చూసుకోవాలో ముందు వివాహానికి అనేది తెలియజేశారు. సో ఎవరైనా మీ పిల్లలది కానీ మీది కానీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి, ఈ వివాహ యోగం ఉందో లేదో అంటే ఎప్పుడు ఉందో తెలుసుకోవాలి క్లియర్గా అంటే కనుక కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా.